ఈ నెలంతా ధ్యానం చేశాం. దానిలో సారాంశాలు మనం గమనిద్దాం. ఈరోజు ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. మరొక నెలలో మరొక భాగంతో ముందుకి వద్దాం. ఈ చదవబడ్డ వాక్య భాగంలో సారాంశాలు గమనించాలి. దాని ముందుగా మనం ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయంలో చదువుతున్నాం. మనం ఒకసారి మాట చదువుదాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపము. యెహోవాకు నమస్కారం చేయాలని దేవుని మందిరములోకి ద్వారములో గుండా వస్తున్న వారికి ఇలాగ సెలవు మనవి చెయ్యయ్యా. యూదావారులారా, యెహోవా మాట వినుడి. అక్కడ ఆపుదాం. యూదా ప్రజలు, యెరూషలేములో ప్రజలు యెహోవాకు ప్రార్థన చేయటానికి యూదా జనాంగం యెరూషలేము దేవాలయంలోకి వచ్చి దేవుని గుమ్మములో గుండా లోనికి వస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు, ఇర్మియా నువ్వు లేచెల్లి గుమ్మం కాడ నిలబడయ్యా. గుమ్మం కాడ నిలబడి వారికి ఈ మాట చెప్పు. ఎందుకయ్యో అంటే ఈ మాట మనం ప్రతి వారం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే నువ్వు వెళ్ళి గుమ్మం కాడ నిలబడి నాకు ప్రార్థన చేయటానికి, స్తుతించటానికి, నమస్కారం చేయటానికి యూదా జాతి యెరూషలేములో ప్రజలు లోనికి వస్తున్నప్పుడు నువ్వేం చెయ్యాలంటే వచ్చేవారికి ఈ మాట చెప్పు. వస్తున్న వారిలో మీరు మార్చుకోవాలి, మార్గాలు మార్చుకోవాలి, జీవితాలు మార్చుకోవాలి, క్రియలు మార్చుకోవాలి, దేవునితో ఉండాలి. అంటే ఇశ్రాయేలీయులు, యూదా జాతి క్రైస్తవులు మార్గాలు మార్చుకోకుండా, మనస్సుని మార్చుకోకుండా, హృదయాలను మార్చుకోకుండా, జీవితాలను మార్చుకోకుండా ఆచార సంబంధంగా వచ్చి దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటే వారికి హెచ్చరిక చెయ్యయ్యో. నా ప్రజలు రాదగిన విధముగా వస్తున్నారు, క్రైస్తవులాగా నా బిడ్డల్లాగా ఉంటున్నారు, కానీ వారిలో మారవలసింది, మార్చుకోవలసింది ఏమీ లేదు, ఏమీ మారలేదు. కాబట్టి వారికి హెచ్చరించు సరిచేయి అని చెప్పాడు. అంటే ఈ ఉదయ కాలంలో దీన్ని మనం ఆలోచన చేస్తే మనము కూడా ఆనాటి యూదా జాతి వలె, యూదా ప్రజల వలె మనము కూడా రావాలి. కాబట్టి వస్తున్నామా ఇశ్రాయేలు వలె, యూదా జాతి వలె మనసు మారకుండా, హృదయం మారకుండా, ఆచారంగా అలవాటుగా యెహోవాకు, యేసుక్రీస్తు ప్రభువు వారికి నమస్కారం చేసి ప్రార్థన చేసి దీవించబడాలి అనుకుని ఆచారంగా వస్తూ ఉంటే వాటితో యేసయ్య మాట్లాడే మాట ఏమిటంటే, ఇప్పుడైనా మీరు నీ మార్గాలను, మీ క్రియలను మార్చుకోండి. ఇప్పుడైనా మీరు మీ మార్గాలు, మీ క్రియలు మార్చుకోవాలి. మీరు మార్చుకోకపోతే ఏమైందయ్యా? మేము ఇలాగే ఉంటాం, ఇలాగే వస్తాం, ప్రార్థన చేస్తాం, వెళ్ళిపోతాం. ఏమవుతాయో? నీ మాట వినం మేము, సువార్త వినం మేము. నీ మాటే వినమయ్యో, సువార్త వినము. ఇలాగే వస్తాం, ఇలాగే ఉంటాం, ఇలా కూర్చుంటాం, మా జీవితం అలాగే ఉంటామయ్యా అని ఒకవేళ మనిషి మాట్లాడితే దేవుడు అన్నాడు, ఎవరైతే మార్గాలు మార్చుకోకుండా, క్రియలు దిద్దుకోకుండా, యెహోవాకు విధేయులు కాకుండా, యేసుక్రీస్తు ప్రభు సువార్తకు లోబడకుండా, సువార్త ప్రకటన చేయబడుతున్నప్పుడు, వాక్యము బోధిస్తున్నప్పుడు వాక్యానుసారముగా జీవించకుండా, బతికే మార్చుకోకుండా ఇలాగా ఉంటామని నామకార్థంగా వచ్చి నీవు దేవుణ్ణి ఆరాధన చేస్తే దేవుడు వారికి ప్రతి దండన చేస్తాను, నేను శిక్షిస్తాను నేను. కాబట్టి నేను మిమ్ములను హెచ్చరించే సమయంలో, హెచ్చరించే కాలంలో మీరందరూ మార్పు చెందాలి.
నా మాటను వినాలి, నా వాక్యాన్ని వినాలి, నా వాక్యానికి లోబడాలి. వాక్యాన్ని విని నా మాటలు విని మార్గాలు మార్చుకోవాలి, జీవితాన్ని మార్చుకోవాలి, సువార్తకు లోబడాలి. అలా జీవిస్తేనే మీ కుటుంబానికి క్షేమం, మీకు క్షేమం. లేకపోతే నేను కోపించినై రౌద్రముగా వచ్చి అగ్ని జ్వాలలతో బిగువచ్చి సువార్తకు లోబడకపోతే, సువార్తకు విధేయులు కాకపోతే, దేవుని మాటలు పడచెవిని పెట్టి అలాగే ఉంటే నేను నిన్ను దండిస్తాను, అప్పుడు మీకు ఇబ్బంది అని చెప్పాడు. రాత్రి మనం ఒక మాట ధ్యానం చేశాం. 2వ దశలోనిక పత్రిక 1వ అధ్యాయం 6-8 చదివా మనం. 6 నుంచి 8 దాకా. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకములో నుంచి అగ్ని జ్వాలలతోటి ఆయన ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి, సువార్తకు లోబడిన వారికి ఆయన ప్రతిదండన చేయను. ఎవరైతే సువార్త వెదజల్లతో పడుతుంది, సువార్త వినిపించబడుతుంది, సువార్త చెప్పబడుతుంది. ఎంతో కాలముగా యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త మనందరము వింటూనే ఉన్నాం. ఆ చెప్పే వాక్యాన్ని, చెప్పే బోధలు వినకుండా, సువార్తకు లోపడకుండా, దేవుని ఎరగకుండా లోకమంతా లోకమంతా తెలుసుకొని యేసుక్రీస్తు ఎవరో, యేసే ప్రభావం ఏంటో, యేసే మహిమ ఏంటో, అసలు యేసు ఎవరో అర్థం కాకపోతే, ఎరిగి ఉండకపోతే వారికి నేను ప్రతిదండం చేస్తాను, శిక్ష వేస్తాను, అగ్ని జ్వాలలతో ప్రత్యక్షమై అందరు దహించి వేస్తాను నేను అన్నాడు యేసయ్య. యేసయ్య మనలాంటోడు కాదు. ఆయన మాట ఇస్తే ఆకాశం గతించిన, భూమి గతించిన, ఆయన మాట ఏమాత్రము గతించదు. అంటే ఆయన ముందు చెప్పేది ఏంటంటే, నా మాట విను, గుడికి వచ్చేవారులారో, నమస్కారం చేద్దాం వచ్చేవారులారో వినండి, సువార్త వినండి, సువార్త లోబడండి, సువార్త ప్రకారం జీవించండి, మీకు మంచిది, మీ కుటుంబాలు దీవించబడతాయి. యేసు ప్రభు వారు వచ్చే దినాల్లో ఉన్న మనం ఎవరు దేవుని ఎరగని వారుగా ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఇప్పుడైనా నేను హెచ్చరిస్తూ ఉంటే, గద్దిస్తూ ఉంటే, మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క సందేశాలు, మాటలు వినాలి. అంటే దేవుని ఎరిగిన వారుగా ఉండాలి. దేవుడు ఎలాంటి వాడు, దేవుడు ఏమై ఉన్నాడు, దేవుని ప్రభావం ఏంటి, యేసు క్రీస్తు ప్రభుల వారు ఎవరో ఎరిగిన వారుగా ఉండాలి మీరు. అప్పుడే మీ జీవితంలో గొప్ప దీవెన అని చెప్పాడు. అందుకని మనం చదువుకున్న వాక్య భాగం పరమగీతంలో ఏమని రాయబడిందంటే, అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఎట్లుండెను, అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఎట్లుండెనో పురుషులలో నా ప్రియుడు అట్లుండెను. అంటే ఈ అమ్మాయి అంటుంది, నా ప్రియుడు ఎలా ఉంటాడో ఎరిగాను నేను. నా ప్రియుడు అనబడే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలా ఉంటాడో తెలుసుకున్నాను నేను, జరిగాను నేను. ఎలా ఉన్నాడు నీ ప్రియుడు? అనేక పురుషులందరికంటే, లోకములో ఉన్న 3,000,000 మంది పురుషులు అనబడే వారి అందరి కంటే నీ ప్రియుడు ఎలా ఉన్నాడు అని ఆమె అడిగితే, నా ప్రియుడు యొక్క నా ప్రియుడిని నేను ఎరుగుదునయ్యో, నా ప్రియుడు నేను ఎరుగుదును, నా ప్రియుడిని నేను తెలుసుకున్నాను, నా ప్రియుడు నాకు అర్థమయ్యాను అంటూ ఎలా అంటా ఉంది. నా ప్రియుడు బహు బోధను చెప్పేవాడయ్యా, మంచి బోధకుడు, హృదయాలు తెరిచేవాడు, ఉన్నట్టుగా మాట్లాడేవాడు, సత్యాన్ని మాట్లాడేవాడు, లోపాలు సరిచేసేవాడు, మంచి బోధకుడు. అయ్యో దశదారులారు,
లెస్టారైన శాస్త్రులారో పరిచయులారో, మీరు పళ్ళాన్ని బయట కడిగారు, లోపల కడగలేదు. కడగవలసింది బయట కాదయ్యో, లోపల కడగాలి, అంతరంగం కడగాలి. వాటితో సూటిగా మాట్లాడి స్వచ్ఛమైన బోధన చేస్తూ ఉంటే ఆ బోధ విని, అయ్యో ఈ బోధ ఎంత అధికారం కలిగి బోధగా ఉందని అనేకులు ఆశ్చర్యపడ్డారయ్యో. నా ప్రియుడయ్యో, నా దేవుడయ్యో, ఎరుగుండా నేను తెలుసుకున్నా. నేను ఎలాంటి వాడంటే ఆయన మంచి బోధకుడు. రెండోది, నేనైనా ప్రియుడయ్యో 10,000 లోకంలో ఉన్న పురుషులు అందరిలో కంటే నా ప్రియుని నేను ఎరుగుదును. అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఎట్లుండెనో పురుషులలో నా ప్రియుడు అట్లుండెను. ఎవరయ్యా నీ ప్రియుడు? ఎట్లా ఉండంటే ఆయన ఎరుగుండాను నేను, ఆయన పరిపూర్ణ పరిశుద్ధుడయ్యో. ఆమె లోకానికి చెబుతుంది. మరి మనము లోకానికి ఎలుగెత్తి సాక్ష్యము గలవా యేసు ప్రభు గురించి? ఆమె అనే మాట ఏంటంటే, జల్దరు అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లుండెనో పురుషులలో నా ప్రియుడు అట్టున్నాడు. ఎలా ఉన్నాడంటే నా ప్రియుడు పరిపూర్ణ పరిశుద్ధుడు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించిన వాడు. ఆయన తప్ప సృష్టిలో ఏ పురుషుడు కూడా, ఏ దేవుడు కూడా పరిశుద్ధుడు కాదు అని ఆమె తాకివిస్తుంది. అంటే మనం ఏ గ్రహించంటే, నేను సేవించే దేవుడు, నేను పూజించే దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు పరిపూర్ణ పరిశుద్ధుడు. కనుక నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి. నా ప్రియుని వలె, నా దేవుని వలె నేను కూడా ఆయన కల్వరి రక్తంలో కడగబడ్డాను కాబట్టి నేను కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని ఎరిగిన వారుగా ఉంటే నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదం కలుగునుగాక. 2:3 చెప్పింది, అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఎట్లుండెనో పురుషులలో నా ప్రియుడు అట్లుండెను. ఎట్లా ఉన్నాడయ్యా నీ ప్రియుడు అంటే 3వ చెప్తావా? నా ప్రియుడు నిత్యం ఉండేవాడయ్యా, నిత్య నివాసి. 5 నెలలు, 10 ఏళ్ళు, 100 ఏళ్ళు, 200 సంవత్సరాలు ఉండి మాయమైపోయేవాడు కాదు. నా ప్రియుడికి నిత్య జీవం ఉంది, నిత్యం ఉండేవాడు ఆయన. ఆయన నిత్యం కలిగి నిత్యం జీవించే ఉంటాడు అని చెబుతుంది ఆవిడ. ఎవరయ్యా? నేను తెలుసుకున్నాను, నేను ఎరిగి ఉండనయ్యా. నా ప్రియుడు ఎలాంటి వాడంటే నిత్యం ఉండేవాడు. అంటే నువ్వు సేవించే దేవుడు ఎలాంటి వాడంటే నిత్యము నీతోనే ఉండేవాడు, నిత్యము నిలిచి ఉండేవాడు, నిత్యము జీవించే ఉండేవాడు, నిత్యముండే దేవుడు. ఈ విషయాన్ని గ్రహించేది ఆవిడ. నా ప్రియుడయ్యో పురుషుడు అందరిలో కంటే యేసు ప్రభు ఎవరయ్యా అంటే నిత్యము నిలిచి ఉండే దేవుడు. నిత్యం ఉండే దేవుడిని నేను సేవిస్తున్నానయ్యో, నేను ప్రార్థన చేస్తున్నాను అంటే మనము కూడా సేవించేది ఆ దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభుల వారిని. నువ్వు ఎలా ఉండాలంటే నీ విశ్వాసం, నీ నమ్మిక, నీ సాక్ష్యము ఎలా ఉండంటే నా దేవుడు యేసు ప్రభుల వారు ఆయన నిత్యం ఉండే దేవుడు, నిరంతరం ఉండే దేవుడు, మార్పు లేనివాడు, మారనివాడు. ఆ దేవుణ్ణి నేను సేవిస్తున్నానయ్యో, నా దేవుడే గ్రేట్ అని సాక్ష్యం ఇచ్చే సాక్ష్య జీవితాన్ని కలిగిన వారుగా ఉండాలి మనం. 4వ చెప్పింది, నా ప్రియుడు త్యాగమూర్తయ్యో. ఈ లోకంలో ఎవరి కోసం త్యాగం చేయలేదు, చెయ్యరు. మన భార్యకి బ్లడ్ ఇవ్వాలయ్యా హాస్పిటల్ అంటే ఈ భర్త ఏం చేస్తాడంట, బ్లడ్ బ్యాగ్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఎందుకని? నా బ్లడ్ ఇస్తే నాకు ఓపిక అంత అయిపోద్దేమో, సన్నగైపోతానేమో, నాకు బలం కావాలన్నా. కానీ భార్య కోసం బ్లడ్ రక్తాన్ని ఇవ్వలేనటువంటి ఆ స్థితిలో మనం ఉంటాం. యేసు ప్రభుల వారు నీకోసం నీ దోషం కనపడతా ఉంది, నీ దోషం కనపడతా ఉంది, నీ పాపం కనపడతా ఉంది, అది బహిరంగంగా ఉంది. భక్తుడు దావీదు అన్నాడయ్యో, నా దోషములు నా తల మీదుగా పొర్లి పారిపోతున్నాయో, నా దోషాలు లోకమంతా కనపడుతున్నాయో,
నా దోషములు నా మీద పొర్లిపాటుని. ఆ మాట 90వ కీర్తన 8వ వచనం ఉంది. 90వ కీర్తన 8వ వచనంలో మాట ఉంటుంది, చూద్దాం. నా దోషములు అయ్యా, నా దోషములు నీవు నీ ముందుంచుకున్నావయ్యా. నా దోషములు నీ మీద ఉండి అయ్యా, నీ ముందే ఉందయ్యా. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నీ దోషం నా ముందుంది కదా. అదే దాని అన్నాడు, నా దోషం నా మీద పొర్లిపోతున్నాయి అయ్యా. నీ ముందుంది పొర్లిపోతున్నాయి, లోకానికి నీవు కనపడుతుంది. ఈ దోషం పరిహరించబడాలి, దోషం కడగబడాలి, ఈ దోషం శుద్ధి చేయబడాలి. ఎలా అంటే ఆ దోషము కడగబడటానికి పవిత్రమైన గొర్రె పిల్ల రక్తము అవసరము అయ్యింది. అందుకని నీకున్న దోషాన్ని, నీ పాపాన్ని కడిగివేసి నిన్ను పవిత్రపరిచి పరిశుద్ధం చేయటానికి వధించబడిన గొర్రె పిల్లవలే, వధించబడిన గొర్రె పిల్లవలే నా యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు తన జీవితాన్ని పణంగా పెట్టి త్యాగం చేసి నీ కోసం తన ఎవరకాలం అంతా జీవితం అంతా పణంగా పెట్టి నీ పాప దోషం పరిహరించడం కోసం ఆయన రక్త ప్రోక్షణం జరిగించను. నీ కోసం ఆయన ప్రాణ త్యాగము చేశాడు. అదండి నాకు నా యేసయ్యకున్న ప్రత్యేకత. ఈ విషయం గ్రహించాలి మనం, ప్రతి క్రైస్తవులు గ్రహించాలి. నేను పాపిగా ఉంటే, పాపములో ఉంటే, పాపములు బతుకుచ్చు ఉంటే ఎవరు నీకోసం త్యాగం చేశారు? ఎవరు త్యాగం చేశారు? ఎవరు లేపారు నిన్ను? ఎవరు బాగు చేశారు నిన్ను? నీకోసం ఎవరు ప్రాణం పెట్టారు? మీ అమ్మ, మీ నాన్న, నీ భర్త, నీ భార్య, ఎవరు నీకోసం త్యాగము చేయలేదండి. ఒక యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. నేను ప్రేమించిన దేవుడు ఆయన, నేను ప్రేమిస్తూనే ఉన్న దేవుడు ఆయన. నీకోసం నీ పాప జీవితాన్ని, నీ బతుకంతా మార్చేసి నిన్ను పరిపూర్ణ పరిశుద్ధులుగా చేద్దామని నా దేవుడు నీకోసం తన ప్రాణమును త్యాగము చేసెను. గమనించావా ప్రియుడా, విశ్వాసులారా, భక్తులారా? ఎప్పుడైనా నువ్వు నా యేసయ్య నా కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు, ప్రాణమంతా ధారపోసాడు, ఆయనతో ఉండాలి, నేను ఆయనతో జీవించాలి, నేను నా జీవితం అంతా, నా బతుకంతా యేసయ్యతోనే ఉండాలి అనుకునేవాడు ఒక్కరోజు కూడా దేవుని సన్నిధికి రాకుండా ఉండలేడు. ఒకరోజు కూడా దేవునితో సహవాసం చేయకుండా ఉండలేడు. ఎందుకనయ్యా? ఎందుకంటే ఇంత గొప్ప త్యాగం చేసిన యేసయ్యను విడిచిపెట్టి ఎలా ఉంటాయో నేను. అయినా మనుషులు దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు, దేవుని ఎదురు రాలేకపోతున్నారు, దేవుని ఎరగని వారిగా ఉన్నారు, దేవుని సువార్త లోపడిన వారిగా ఉన్నారు. సువార్తను నిర్లక్ష్య పెట్టేసి, దేవుని నామాన్ని నిర్లక్ష్య పెట్టేసి, దేవుని సన్నిధి తక్కువ చేసి ఇంట్లో ఒంటిలో ఉన్న పాపంతోనే జీవిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. తినము, తాగము, సుఖించము, ఎంజాయ్ చేయము అంటే యేసయ్య అన్నాడా, వెర్రివాడా, ఈ రాత్రి నేను నీ ప్రాణమును అడుగుచున్నానయ్యో, నీ ప్రాణము నేను తీసేసుకుంటే నీ ఎంజాయ్మెంట్ ఏమైపోద్ది? కాబట్టి అన్నీ ఉన్నప్పుడే, బాగున్నప్పుడే, మంచం పడకముందే, సమయం ఉన్నప్పుడే నువ్వేం చేయాలంటే ప్రతిరోజు నీవు నీకోసం ప్రాణమును త్యాగము చేసి నీ జీవితాని కోసం తన్ను తాన రక్తాన్ని కార్చి నీ జీవితాన్ని విమోచించిన యేసుక్రీస్తు ప్రభువులో సన్నిధిలో ఉండటానికి, కనపడటానికి నువ్వు తీర్మానం చేసుకోవాలి. నువ్వు త్యాగం చేయాలి, నీ పనిని త్యాగం చేయాలి, నువ్వు ఉద్యోగం త్యాగం చేయాలి, నీ సమయాన్ని త్యాగం చేయాలి. నిర్లక్ష్యం ఉండకూడదు. నువ్వు నిర్లక్ష్య జీవితం ఉండకూడదు. జీవితం నీవు నిర్లక్ష్యంగా ఉంటున్నావంటే నీకోసం ప్రాణ త్యాగము చేస్తున్న దేవుణ్ణి సిగ్గుపరుస్తున్నావు, నువ్వు అవమానం చేస్తున్నావు. నువ్వు యేసయ్య వేదన, యేసయ్య బాధ అదేగా. అలా ఉంటుంటే ఆ యేసయ్య అన్నాడు, నిజంగా వీళ్ళు భక్తులేనా? భక్తులైతే నాతో ఉంటాడు కదా, నిజంగా నేను త్యాగం చేశాను అనుకుంటే నాతో ఉంటాడు కదా, నా త్యాగాన్ని గుర్తిస్తేవాడు, నా త్యాగాన్ని గుర్తించిన వాడు నేను లేకుండా ఉండగలడు.
నా త్యాగాన్ని, నా ప్రభావాన్ని గుర్తించిన వాడు ఒకరోజు నా ముందుకు వచ్చి నా స్తుతించకుండా ఉండగలడు? ఉంటున్నామంటే అర్థం ఏంటి? యేసయ్య నీ కొరకు చేసిన త్యాగమును నీవు నిర్లక్ష్యం చేస్తున్నావు, గుర్తించలేదు, ఎరగలేదు. కాబట్టి యేసయ్య అన్నాడు, అయ్యో ఎఫ్రాయిమా, ఏంటయ్యా నీ భక్తి? నిజంగా నీ భక్తి పరుడవైతే నా త్యాగాన్ని గుర్తిస్తే, నా ప్రేమను గుర్తిస్తే, నేను నీ కోసం చేసిన త్యాగాన్ని ఎరిగిన వాడుగా ఉంటే నిజమైన భక్తి కలిగి ఉంటావు కదా ఎఫ్రాయిమా. ఏది నీ భక్తి? ఏ మాయను నీ భక్తి? ఏ మాయను నీ భక్తిలో జీవితాన్ని చూస్తే నేను ఏం చేయాలి? నేను చూద్దామా ఆ వాక్యాన్ని? ఎఫ్రాయిమా, నిన్ను నేను ఏం చేయాలయా? ఏమంట? ఏంటది? ఏ ఎఫ్రాయిమా, ఇక్కడ గమనించాలి మనం. ఎఫ్రాయిమను తేలిక తీసుకోకూడదు. ఎఫ్రాయిం అంటే దేవుని ఇష్టడు, దేవుని కుమారుడు. దేవుని చేపట్టుకొని, దేవుడే వాళ్ళని చేపట్టుకుని నరక నేర్పినవాడు, జ్యేష్ఠ కుమారుడు అనబడేవాడు. అలాంటి వాడు కోసం దేవుడు ఎంతో త్యాగం చేశాడు, ఎంతగా జీవించాడు, బతికించాడు. ఈనాడు మనుషులండి దేవుడికి చేసిన మేలు మర్చిపోయి కుక్కల్లాగా ఉంటాం మనం. బతుకు మారదు. చచ్చిపోయాడు, బతికించాడు. నిన్ను చచ్చిపోతా ఉంటే, సాగులో ఉంటే, మరణాపేక్ష ఉంటే, మరణ శయ్య మీద ఉంటే, యేసయ్య నిన్ను చంపేయకుండా నీకు మారుగా యేసయ్య చనిపోయి నిన్ను బతికించాడు. ఎందుకు? తాగుబోతుకు ఉండమనా, వ్యభిచారిగా ఉండమనా, మోసగాడిగా ఉండమనా, పాపిగా ఉండమనా, యేసుక్రీస్తు ముందు అసహ్యమైన జీవితాన్ని జీవించమనా నేను బతికించాడు దేవుడు. ఎందుకు బతికించాడు దేవుడు నిన్ను? దేవుడు నేను బతికించి దేనికి? గాలోళ్ళగా ఉండమనా, బేవరసగా ఉండమనా, తాగుబోతుకు ఉండమనా, వ్యభిచారిగా ఉండమనా, చచ్చిపోతున్నప్పుడు అయ్యో దేవో యేసయ్యో బతికించయ్యా అని ఏడ్చావు కదా, రోదం చేశావు కదా. జ్ఞాపకం లేదా? మృతు లేదా? యేసయ్య ప్రేమ, యేసయ్య కార్యం, యేసయ్య వాక్యం, యేసయ్య సహాయం, యేసయ్య త్యాగం గుర్తు లేదా? మనుషుడా, క్రైస్తవుడా, యేసు ప్రభు నామాన్ని సిగ్గుపరుస్తున్నారు మీరు. బతికిన నీవు నీకోసం యేసయ్య త్యాగం చేసి అనామకుడు, అయోగుడు అనే నిన్ను నా దేవుడు జీవమిచ్చి, బలమిచ్చి, బాగుపరిచి, ఆరోగ్యమిచ్చి, బతికిచ్చే నిలబడితే నువ్వేం చేయాలి తమ్ముడా? ఏం చేయాలి అన్నా? నువ్వు ఏం చేయాలి? యేసయ్య దగ్గర ఉండాలి. నువ్వు మనసు మార్చుకోవాలి, హృదయం మార్చుకోవాలి, జీవితాలు మార్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు నీకోసం చేసిన గొప్ప త్యాగాన్ని జ్ఞాపకము చేసుకొని ఆయన కోసమే జీవించాలి. నువ్వు బతికినాక అన్నీ వచ్చేసినాక మళ్ళీ అన్ని అవయవాలను సర్జయి పనిచేస్తున్నాక నువ్వు తాగుబోతుగా ఉంటే, వ్యభిచారిగా ఉంటే, జోకులు వేసుకుని బేవరసగా రోడ్ల మీద వ్యభిచారా తిరుగుతూ ఉంటే నా యేసు అన్నాడు, ఎఫ్రాయిమా, ఏ మనుషుడు, ఏం చేయాలి? నేను బతికించాను కదా. ఆ రోజు చంపేసినా బాగుండేది కదా. ఆ రోజు నువ్వు చంపేస్తే ఎంత బాగుండేదో. బతికించాను, జీవం ఇచ్చాను, కాపాడాను, నేను సమాజంలో నిలబెట్టాలి. కానీ నీలో భక్తి లేదు, భక్తి జీవితం లేదు. మనుషుడు, నిన్ను ఏం చేయాలంట? ఏం చెయ్యాలి అసలు? ఏం చెయ్యాలి నిన్ను అని అన్నాడు. ఎఫ్రాయిమా, నిన్ను నేను ఏమి చేసేదను? యోధా, నిన్ను ఏం చేయాలి? నేను ఈ విషయం గమనించాలి. అంటే దేవుడండి నాలాంటోడు కాదు. నేను ఎదుర్చుకుని ఇక్కడ కేకలు బొబ్బలే, ఈ తర్వాత ఏమంట మన దగ్గర. నా దేవుడండి చాలా వేదన పడుతున్నాడు. అయ్యో ఎఫ్రాయిమా, నడక నేర్పానా? అయ్యో యోధా, నేను కాపాడానా, బతికించానా, సహాయం చేశానా, చాలా సమృద్ధి జీతం ఇచ్చానా, డబ్బు ఇచ్చానా, ఆస్తి ఇచ్చానా,
అన్నీ ఇచ్చా కదా, మిమ్మల్ని మీ కుటుంబాల కోసం నేను గొప్ప ప్రణాళిక వేసుకొని త్యాగం చేసి మీ యూదా దేశాన్ని, యూదా జాతిని, ఎఫ్రాయిమును, ఎఫ్రాయిము వంశాన్ని నేను బహుగా దీవించాను. కాబట్టి ఇంత గొప్ప త్యాగం చేస్తే నీ విశ్వాస ఘాతకుడుగా, విశ్వాస భ్రష్టుడిగా, భక్తి జీవితం లేకుండా నామకార్థంగా ఉంటే అయ్యో ఎఫ్రాయిమా, నిన్ను నేను ఏమి చేతును? యోధా, నిన్ను నేను ఏం చెయ్యాలి? అసలు ఇలాంటి విశ్వాస ఘాతకులుగా ఉండి భక్తి లేకుండా నామకార్థ భక్తి, ఆచార భక్తి, అలవాటు భక్తి జీవిస్తూ నిన్ను నేను ఏమి చెయ్యాలి? చంపాలా అంటూ నా దేవుడు వేదనపోతా అంటాడయ్యా, ఎఫ్రాయిమా, అయ్యో యోధా, ఏం చర్య? నిన్ను చూస్తే భక్తి లేకపోగా నీ భక్తి ఎలా ఉందంటే ఉదయకాలములో ప్రాతకాలములో పుట్టుకొచ్చే మేఘములాగుండెను. చదువు. తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరి పోవునట్లుగా, ప్రాతకాలమున మంచు ఆరిపోవునట్లుగా నీ భక్తి ఉండెను. నీ భక్తి నిలవలే. నీ భక్తి ఎట్లంట? అసలు భక్తి లేదు. ఉన్న భక్తి ఎట్లంటే మంచులాగుండెను, మేఘములాగుండెను, ఎగిరిపోతూ ఉండెను. అంటే అంతలో కనపడి ఒకరోజు భక్తిగా ఉండి సాయంకాలకి భక్తి డౌన్ అయిపోతుంది, బీపీ లాగా, షుగర్ లాగా. ఇది క్రైస్తవ జీవితం. క్రైస్తవుడా, నీ భక్తిని, నీ జీవితాన్ని యేసు ప్రభుల వారు చూస్తున్నాడు. చూస్తే ఎలా ఉండావు నీవు? యేసు ప్రభు నిజంగా సేవిస్తున్నావా? యేసు ప్రభు నీకోసం చేసే త్యాగం నీకు గుర్తుందో? నువ్వు చనిపోతూ ఉంటే, దిక్కు లేకుండా ఉంటే, ఏడుస్తూ ఉంటే నా యేసు ప్రభువే నిన్ను బతికించాడు, నీకోసం త్యాగం చేశాడు. బతికించి సజీవుని చేసి అందమిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి, డబ్బిచ్చి, భర్తనిచ్చి, భార్యనిచ్చి, కుటుంబాన్నిచ్చి నువ్వు దీవిస్తున్నాడు ఆ దేవుడు. నువ్వేం చేస్తున్నావు? ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? ఎఫ్రాయిములా జీవిస్తున్నావా? ఎఫ్రాయిము అన్నాడు, ఎఫ్రాయిము మనసు నిండా వ్యభిచారం ఉంది. ఆ వాక్యం చదివి మనం చూద్దాం ఒకసారి. 5వ అధ్యాయం. ఇప్పుడు ఎఫ్రాయిము, ఇప్పుడే నీవు వ్యభిచారం చేస్తున్నావయ్యా. ఎవరైనా దేవుని చేత బతికించబడ్డవాడు, దేవుని చేత బాగు చేయబడ్డవాడు, దేవుని త్యాగం చేసి రక్తం కార్చి రక్తంలో కొరబడ్డవాడు యేసుక్రీస్తు ప్రభు నీ కోసం గొప్ప ప్రణాళిక చేసి నీ బతికిస్తే ఎఫ్రాయిము ఇప్పుడే వ్యభిచరిస్తూ ఉండెను, దుర్మార్గుడుగా ఉండెను. ఎందుకు చేస్తున్నావు వ్యభిచారం, దొంగతనం, మోసం? ఏంటి నీ జీవితం? ధైర్యం ఏంటి ధైర్యం? ఏం చూసుకొని నీ బలగంతా నువ్వెంత? ఎందుకు చూస్తున్నావు అలాగా? ఎఫ్రాయిము అన్నాడు, ఎఫ్రాయిము నేను చేసిన మేలు మర్చిపోయాడు, ఎఫ్రాయిము నా కార్యాలు మర్చిపోయాడు, ఎఫ్రాయిము నా దీవెన మర్చిపోయాడు, ఎఫ్రాయిము ఆయన భ్రష్టుడైపోయాడు అని నా దేవుడు అన్నాడు. ఎఫ్రాయిమా, నీ భక్తి ఉదయకాలం కనపడు మంచులాగుండిపోయిందా అని చెప్పాడు. అందుకని ఆమె అంటుంది, నా ప్రియుడయ్యా అందరికంటే బహుశ్రేష్ఠుడయ్యా. ఆయనకి ఏంటంటే నా కోసం గొప్ప త్యాగము చేసిన త్యాగమూర్తి నా దేవుడు. అప్పుడు ఏం చేస్తున్నాయ్యా? అలాంటి త్యాగమూర్తి కోసం నువ్వేం చేయాలి అంటే ఆ మంది, నేను ఆయన చూశానయ్యా, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, పరలోకం వెళ్ళిపోయాడు, మరలా నా కోసం తిరిగి రాబోతున్నాడు. వచ్చేసరికి నువ్వేం చేయాలంటే పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, భక్తిగా ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి. అప్పుడు నా దేవుడు నిన్ను ఎత్తుకొని పోయి పరలోకములు ఆయన సముఖములు ఉంచుకుంటాడు అని రాసింది.
2 చెప్పినా, నేను అతని యందు ఆనందభరితునై, ఏంటంట, ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహరమో ప్రియుని. నశించిన పాపిని నాకై శాశ్వతమైన కృప చూపి, నశించిన పాపిని నాకై శాశ్వతమైన కృప చూపి, నా యేసుడేగా రక్షించెనుగా, నా యేసుడేగా రక్షించెనుగా, నా ప్రభువును సేవింతునుగా, నా ప్రభువును సేవింతునుగా. ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం. హల్లెలూయా, హల్లెలూయా. 2 చెప్పి చెప్పమ్మా తల్లి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి నీకున్న ఆనందం? అవంటుంది అతను ప్రియుని వర్ణించింది. 2వ భాగం చెప్పాడు, ఆమె ఏంటంటే, నేను అతని యందు ప్రియుని యందు ఆనందంగా ఉన్నాను, నేను ఆనందిస్తున్నాను నేను అంది. పక్క అడిగింది, ఏంటమ్మా నీ ప్రియుని బట్టి అంత ఆనందం ఎందుకు నీకు? మనుషులు అందరూ డబ్బును బట్టి ఆనందిస్తున్నారు, భర్తను బట్టి, బంగారం బట్టి, వెడిని బట్టి, ఆస్తిని బట్టి ఆనందంగా ఉంటున్నారు. మరి నీవేంటి ఆయన్ని బట్టి ఆనందంగా ఉంటున్నావు, ఏంటి కథ అంటే ఆయన చెప్పింది, ఎందుకు ఆయనంటే అంత ఆనందం. ఆయన చూస్తే పొంగిపోతున్నాను నేను, ఆయన చూస్తే పొంగిపోతున్నాను నేను, నా ఆనందాన్ని ఆపుకోలేకపోతున్నాను నేను. ఎందుకు అంత ఆనందం? ఏంటి ఆనందం? ఎందుకంత ఆనందం అంటే, ఆయన నన్ను నశించిపోతే, ఊపిలోకి వెళ్ళిపోతే, ఊపిలో కూరుకుపోతే, నాశానికి సమీపంగా నేనుంటే, ఆయన నన్ను ఊపిలో నుంచి పైకి లేపి బండ మీద నా పాదము నిలబెట్టి నాకు విలువ కలిగిన జీవితాన్ని ఇచ్చాడు ఆ ప్రియుడు. అందుకని ఆయన అంటే నాకు ఆనందం, ఆయన అంటే ఆనందం. ఎందుకు అంత ఆనందం నీకు? ఏంటి ఆనందం అంటే, ఆయన అంది, నన్ను ఆ ప్రియుడండి నేను ఊపిలోకి దిగిపోయా, కూరుకుపోయా, ఎవరు లేపల నన్ను, ఎవరు లేపారో లేపల. ఏంటంటే నా ప్రియుడే, ఆ దేవుడే నన్ను పైకి లేపాడు కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకు ఎంత ఆనందం అంటే, నశించిన పాపిని నేను, దిగజారిపోయిన పాపిని నేను, ఊపులోకి దిగిపోయిన పాపిని నేను, ఆ పాప ఊపులో నుంచి యేసుక్రీస్తు ప్రభుల వారు నన్ను ప్రేమించి నన్ను స్నేహించి ఊపి ఎదకొచ్చి ఊపిలో కూరుకు పోయిన నాతో మాట్లాడి చేయపట్టుకొని నన్ను పైకి లేపి ఎత్తైన బండ పైన అంటే ఆయనలో నన్ను నిలబెట్టాను, యేసులో నన్ను నిలబెట్టాను. 40వ కీర్తన 2వ చదువుదాం. 40వ కీర్తన 2వ వచనం. టైం అయిపోయింది. నాశనకరమైన గుంటలో నుంచి, జిగటగల దొంగ ఊబుల్లో నుంచి ఆయన నన్ను పైకెత్తెను. నాశనకరమైన గుంటది, నశించిపోయే గుంటది, వేశ్య లోతైన గుంట అని బైబిల్లో ఉంది. వేశ్య లోతైన గుంట. నేను వేశ్య గుంటలో పడిపోయి అక్కడే ఉంటే, ఆ వేశ్య అనబడే గుంటలో దిగిపోయి అక్కడి నుంచి పైకి రాలేకుండా ఉంటే, నా దేవుడు వేశ్య అనే గుంటలో ఉన్న నన్ను పైకి
తెచ్చెను. అందుకని ఆయన అంటే నాకు ఆనందం అయ్యా, అంత సంతోషం నాకు. ఆయన చూస్తున్న సంతోషం, ఆయన అంటే ఆనందం నాకు. ఎందుకంటే వేశ్య లోతైన గొయ్యి, గుంట అని బైబిల్లో ఉంది. ఆ గుంటలో పడిపోయాను నేను. ఆ గుంటలో నుంచి నా దేవుడు నన్ను పైకెత్తాడు, ఆ గుంటలో నుంచి విడిపించాడు. నాశనకరమైన గుంటది. అక్కడే ఉంటే నేను నాశనమైపోతానని, నశించిపోతానని, నశించిన దాన్ని వెదకి 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 కనుగొని నన్ను ఆ వేశ్య అనబడే గుంట, అంటే నాశనకరమైన గుంటది, అందులో నుంచి నా దేవుడు నన్ను పైకి లేపాడయ్యా. అందుకని ఆయనంటే నాకు ఆనందం, ఆయన అంటే నాకు సంతోషం, యేసయ్య అంటే నాకు ఆనందం, యేసయ్య అంటే నాకు సంతోషం. యేసే తప్ప ఎవరంటే నాకు సంతోషం లేదయ్యా. ఎందుకంటే నాకు నా జీవితానికి, నా కుటుంబానికి ప్రాణభిక్ష పెట్టి నాకు విలువనిచ్చాడయ్యా. సొసైటీలో, సమాజంలో విలువైన జీవితాన్ని నాకు ఇచ్చింది ఎవరయ్యా అంటే నా దేవుడు అనబడి, నా ప్రియుడు అనబడి యేసు క్రీస్తు ప్రభులు వారు నాశనకరమైన గుంటల్లో నుంచి, జికటగల దొంగ ఊబిలో నుంచి నన్ను పైకెత్తాడయ్యా. అందుకని నేను ఆయనంటే నాకు చాలా ఆనందం అయ్యా అంది. ఒకటి రెండు చెప్పింది. ఏంటమ్మా నీకంటే అంత ఆనందం అంటే, ఆయన నన్ను విందుశాలకు తోడుకొని పోయాను. ఎక్కడి నుంచి? జికటగల ఊపిలోంచి పైకి లేపేసి బండ మీద నిలబెట్టి, అక్కడే ఉంటే పడిపోతాని, ఇంకెన్నడూ పడిపోకుండా ఉండాలని, ఇంకెన్నడూ నీవు పడిపోకుండా ఉండాలని ఆయన నన్ను విందుశాలకు తోడుకొని పోయాను. గతంలో చెప్పి మాటను, విందుశాలు 4 ఉంటాయి. ఒకటేంటంటే బైబిలు అనబడే విందుశాలలో తోలుకెళ్ళంట. బైబిల్ అప్పుడు విందుశాలలో తోడుకెళ్ళాడను. ఎందుకని? ఇప్పుడు మన బతికెళ్ళదంటే బతికాము, బతికినాక పడిపోతున్నాం. కారణం 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 ఫుడ్ సరిలేదు. ఏం లేదు? ఆహారం సరిలేదు. అంటే ఏ ఆహారం? బైబిల్ అనే విషయాల్లో ఆహారం, బైబిల్ అనే విషయాల్లో ఆహారం లేదు. బైబిల్ చదువుతున్నా నువ్వు? నాకు 26 బైబిల్. అక్కడ షెల్ఫ్లో చూడండి, మీ వాడిన బైబిల్ అన్నీ ఉంటాయి. 26 బైబిళ్ళు వాడి, 23 బైబిల్ వాడి, ఇది 24 బైబిల్. ఇది అన్నీ చిరిగిపోయే ఉంటాయి, నలిగిపోయే ఉంటాయి. అది వరుస గూట్లో పెట్టి, ఆ షెల్ఫ్లో పెట్టిన వరుస నా బైబిల్ అన్నీ ఇంగ్లీషు, తెలుగు బైబిల్ ఉంటాయి. అక్కడ అన్నీ చిరిగిపోయే ఉంటాయి. ఏమైందంటే ఈ ఇందులో ఆహారాన్ని నేను తింటుంటే నలిగిపోయింది, చిరిగిపోయింది. అంటే మరి నాకేముందంటే ఆహారం సమృద్ధిగా ఉన్న దగ్గర నేను పడిపోను నేను. కారణం ఏంటయ్యా? నేను ఆహారము, పుష్టికర ఆహారం తింటున్నాను నేను. అదేంటంటే బైబిలు అనబడే విందుశాలకు వచ్చేసి, బైబిలు అనబడే అందులోకి వచ్చేసి, అందులో నా కోసం నా దేవుడు ఏర్పాటు చేసిన విందుని రోజు తింటున్నాను నేను. ఈ బైబిల్ చూపించాలి. జయలక్ష్మి నలగల, ఈశ్వరి సగం నలిగింది, ఇది సగం నలిగిందిలే. దమ్మని నీ బైబిల్ కొంచెం నలిగింది. సునీత వేరే బైబిల్ ఇచ్చావు. ఈ బైబిల్ అంటే బైబిల్ నలగట్లే అంటే అర్థం అండి. చదవట్లా మీరు? చదవాలి బైబిళ్ళు చదవాలి. భక్సింగ్ గారు ఒక ట్రైన్లో వెళ్తున్నాడంట. ట్రైన్లో ఒక అబ్బాయి ఎక్కాడు. ఆ ముందు ట్రైన్లో బిల్లి గ్రహం గారు వెళ్ళారు. ఆ బిల్లి గ్రహం గారు వెళ్ళిన ట్రైన్లో ఒక ఆయన కూర్చున్నాడు. వెనక దానిలో భక్సింగ్ గారు ఉన్నాడు.
ఆ బిల్లి గ్రాహం గారు మాట్లాడుతున్న అబ్బాయి దగ్గర కూర్చుని, అయ్యా అదేంటయ్యా అంటే, ఇది బైబిల్ అయ్యా అన్నాడు. చదువుతావా అంటే చదువుతానని తీసుకుని దాన్ని రెండుగా చించేసి ఒక మొక్క కింద పడేశాడు, ఒక మొక్క చెల్లి పెట్టాడు. అంటే కనక రాగానే బక్సింగ్ రకమని అన్నాడు. ఇదేంటయ్యా అంటే, ఇది ఆయన చెప్పాడు, ఆయన బైబిల్ అన్నాడు, ఈయనేమో జీవగ్రంథమయ్య అన్నాడు. ఇట్టే తీసుకుని ఈ రెండు ముక్క చేశాడు, రెండుగా చించేశాడు. చించి ఒకదాన్నేమో ఆ ట్రైన్ అక్కడ పడేశాడు, ఒకదాన్నేమో ఈక పడేశాడు. వెళ్ళిపోయారు, అయిపోయింది. తిరిగి ఆ చించేసిన వాడు తిరిగి మరలా ప్రయాణం వస్తుంటే దొంగలు కొట్టారండి. దొంగలు కొట్టారు. ఎడ కొట్టారు? రైల్వే ట్రాక్ మీద వాడిని కొట్టారు. వాడు కొడుతుంటే పరిగెత్తుకుంటా వస్తూ ఉన్నాడు. దేని మీద? రైలు ట్రాక్ మీద. ఆ రాగానే ఎదురు దెబ్బ రైలుకి ముందు పడ్డాడు. ముందు పడగానే వాడు ఏ బైబిల్ చించేశాడో ఆ దాని మీద చేసాడు. అది పట్టుకున్నాడు. వెనక చూస్తే వాళ్ళు కొద్దిగా ఎక్కడో దూరంగా ఉంటారు. వీడు తప్పుకుని పక్కన కూర్చున్నాడు. వాళ్ళు దాటి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక అక్కడికి కూర్చుని దాన్ని చదవటం ప్రారంభించాడు. మత్తయి సువార్త కానీ ప్రారంభించాడు. చదువుతూ ఉన్నాడు. 11వ అధ్యాయానికి వచ్చేసాడు. 11వ అధ్యాయానికి వస్తే అక్కడ ఆయన తెలుసా, ప్రయాసపడి నా దగ్గర రెండయ్యా, నువ్వు పరిగెత్తున్నా కదా, నువ్వు పరిగెత్తున్నా, నువ్వు పాపంలో చంపేస్తారా నిన్ను, నీ భారం తీసుకుని మారుకొని నా దగ్గర రా అని చెప్పగానే వాడు అక్కడ మలుక్కుని బైబిల్ చదువుకుని ఈనాడు ప్రపంచంలోనే పేరు పొందిన గొప్ప సేవకుడు బిల్లీ గ్రాహం తర్వాత ఈ రాష్ట్రాల్లో, దేశాల్లో బలమైన సువార్తుడు ఎవరంటే జాన్ స్టామ్ అని పేరు. మరి నువ్వేంటి, నీ సంగతి? గుడిలో ఉంటాం, అందరి డ్రెస్ ఉంటుంది, బైబిల్ ఉండదు. మనకి. నేను కొంటా బైబిళ్ళు, నా దగ్గర 50,000 బైబిల్ ఉంటుంది, 1,00,000 బైబిల్ ఉంటుంది, డైలీ యూజ్ చేసే బైబిల్ 25 బైబిల్ ఉంటుంది. బైబిల్ కొనుక్కోవాలి మనం. బైబిల్ అవసరం మనకి, చదవాలి మనం. బైబిల్ నాలెడ్జ్ పెంచుకోవాలి మనం. వాక్యం తినాలి, వాక్యం భుజించాలి. అలా జరగాలంటే నువ్వు వాక్యం విందుశాలకు వెళ్ళిపోవాలి. బైబిల్ అనబడే విందుశాలకు వస్తే అది భుజిస్తూ ఉంటే, అది తింటూ ఉంటే ఎవరు వాక్యాన్ని తింటారో, వాక్యాన్ని భుజిస్తారో, వాక్యమైన ఆహారాన్ని తింటూ ఉంటే వాడు పుష్టిగా ఉంటాడు. అవంది ఏంటమంటే ఆయన నన్ను విందుశాలలోకి తీసుకెళ్ళాడు. ఏంటి విందంటే? బైబిల్ అనబడే విందుశాలలోకి వెళ్ళిపోయి దాన్ని తింటా ఉంటే నీ స్టామినా స్ట్రాంగ్గా ఉంది, బలంగా ఉంది, పడిపోట్ల స్థిరంగా ఉన్నాను. అందుకని ఆయన చూసినప్పుడల్లా నాకు ఆయనంటే సంతోషం, నా దేవుడు అంటే ఆనందం. నాకు కారణమేంటి అంటే, ఒకటేమో ఊబులోంచి పైకి తీశాడు, రెండేమో జీవాహారం అనే విందుశాలకు తీసుకెళ్ళి ఆహారాన్ని భుజింపు చేసి నన్ను పుష్టిగా బలంగా ఉంచి నిలబెట్టాడు. కాబట్టి ఆయనంటే, అతనంటే, ప్రియుడంటే నాకు ఇష్టము. అడవృక్షములో జల్దరు వృక్షము ఎట్లుండెనో పురుషులలో నా ప్రియుడు అట్టుండెను. నేను ఆనందభరితినై, ఆనందంగా ఉండాలి. నేను యేసయ్యందు ఆనందం, యేసయ్యందు సంతోషం, వాక్యముందు ఆనందం, వాక్యముందు సంతోషం. అట్టి సంతోషంగా ఉన్నందువల్ల నేను స్థిరమైన జీవితాన్ని జీవిస్తున్నాను. ప్రార్థన. టైం అయిపోయింది. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, మోకరించమ్మా, మోకరించు తల్లి మోకరించమ్మా. ఒక్క నిమిషం మోకాళి. దేవునితో మాట్లాడు. ప్రార్థనలో ఉందాం, ప్రార్థనలు గడుపుదాం. ఒక్క నిమిషం. నిజంగా ఈ నెల రోజులు చెప్పిన ఈ వాక్యం నీకు అర్థమైతే, నెల రోజులు వాక్యం వింటే, దేవా నాకు సహాయం చేయి, నన్ను మాట్లాడు, నా బ్రతుకు మార్చయ్యా, నేను కూడా ప్రభువా నిలకడగలిగి
నీలో జీవించలేసయ్యా, ఎక్కడ కలిగి నీలో ఉండలేసయ్యా. సహాయం చేసయ్యా. నిజమైన జీవితాన్ని, నిజమైన భక్తుని నా జీవితాలకి కలుగు చేసయ్యా. నిజమైన అభివృద్ధి నాకు దయచే ప్రభువా. నన్ను బలపరచయ్యా, సహాయం చెయ్యా. దేవా, నీ నాకు గొప్ప త్యాగం చేశావు తండ్రి, అది గ్రహించలేకపోతున్నా. ఇప్పుడే ప్రభువా ఈ త్యాగాన్ని నేను గ్రహించా. ఎదురు వస్తున్నా. సజయ్యా, బాగుందయ్యా, బాపరచయ్యా, దీవించయ్యా, అభిషేకించయ్యా, గొప్ప కార్యాలు కలిగించిన ప్రభువా అని ప్రార్థన తీసుకుని మా గరుడమైన తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు. పరిశుద్ధుడైన దేవా, నీకే స్తుతి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలంలో మీరు మాతో మాట్లాడే ప్రతి మాటను బట్టి మీకే స్తోత్రాలయ్యా. మాతో ఉండండి, బలపరచండి. ఈ ఉదయకాలంలో నిన్న వర్తమానాన్ని నీ బిడ్డలు హృదయాల్లో తెలుసుకొని బలపడటకు సహాయం. ఈ స్థలములో మోకరించిన యవనస్తులు, చిన్నవారు, పెద్దవారు, పురుషులు, స్త్రీలు అనేక మంది ఈ స్థలం ఉన్నారు తండ్రి. అందరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నా సంఘాన్ని మీరు దీవించండి, నా సంఘాన్ని బలపరచండి, నా సంఘాన్ని ఐక్యపరచండి, నా సంఘానికి సమాధానం కలిగించే, నా సంఘానికి నువ్వంటే భయం దయచేయి ప్రభువా. ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభువా. ఈ ఉదయకాలం అయ్యా, నీ సన్నిధిలో మేమందరం నీకు లోబడి జీవించే జీవితాన్ని దయచేయండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి అయ్యా, బలపరచమని యేసు వారి పరిశుద్ధ నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి. వర్షింపచేయుమిశా ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము ఈ మహిమీద కృమ్మారించుము. క్రమ్మార ప్రేమ వర్షముల్ కృమ్మారించుము దేవా. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిన్ను సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరూ పొందనాలండి.